దొంగల దుబ్బ నుంచి చాలా మంది రాజులు వచ్చిందని ఇప్పుడే తెలిసింది. కాకి బలగం అంతా చేరుతుంది. కాకు ఉత్త ఊరుకోవు కదా, కాకు ఉత్త ఊరుకుంటే ఊరుకోయి ఎందుకు? కాకి ఏదైనా అన్యాయం జరిగితే ఆగుతుందా? అరుస్తుంది. పాత వ్యక్తులని పాత మనుషుల్ని పిలుస్తుంది, గుంపుని కూడగడుతుంది, కలుపుతుంది, కొట్లాటకు సిద్ధమంటుంది. కాకి కూర మామూలు కూర కాదని అర్థమవుతుంది అనుకుంటాను. కాకి కూర మామూలు కూర కాదు. కాకి గొంతు సమిష్టి గొంతు, ఒక్కటిగా మొత్తుకోదు. నలుగురిని కలిపి నలుగురితో కలిపి కాకి గోల చేస్తుంది. కాకి గోల ఒక్క గొంతు కాదని ఉత్తకంఠం కాకి ఒకరి కోసం మాట్లాడదని. అది సుధాకర్ అయినా, అజయ్ అయినా, పలాప్ అయినా, భాస్కర్ అన్నా, ఎవరైనా అదే. ఇందాకనే నన్ను అడుగుంటే ఈ దేశానికి సైకాలజీ విషయంలో ఈ ప్రపంచానికి సైకాలజీ విషయంలో అద్భుతమైన జ్ఞానభిక్ష పెట్టినవాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాడు, ఈ సమాజం అనేది ఏర్పడది 2 లక్షణాలతోటి అంటారు. ఆ 2 లక్షణాలు ఏంటి? ఒకటి ప్రేమ, 2 ద్వేషం. సమాజంలో ఉండేది 2 మిగతా అనవసరం. 2 సమాజంలో 2. ఒకటి ఏంటి అంటే ప్రేమ, రెండవది ఏంటి అంటే ద్వేషం. ప్రేమ నుంచి తయారయ్యే సమాజం ఒకటి ఉంటుంది, ద్వేషం నుంచి తయారయ్యే సమాజం ఒకటి ఉంటుంది. ప్రేమ నుంచి తయారయ్యే సమాజం ఎట్లుంటుందో, ద్వేషం నుంచి తయారయ్యే సమాజం ఎట్లుంటుందో మనం చూసి అర్థమవుతుంది. నిన్ననే నల్గొండలో చూసినాం, మన కళ్ళ ముందు చూసినాం. ఒక కుటుంబంలో నలుగురిని ఎంత ఈజీగా చంపవచ్చో, ఏంటి ఆ మనుషుల్ని ఆ నలుగురు ఎట్లా వర్ణించారు? ఆ మరణం వెనకాల ఏంటి అసలు? ఏదైనా కావచ్చు, కానీ అంత ఈజీగా మనుషుల ప్రాణాన్ని మధ్య కింద దాచుకున్న పిల్లల్ని కూడా గుండెకొచ్చి కసా పొడిచే పరిస్థితి. ఇంత ఒక మనుషులం కదా, జనరల్గా అనుకుంటాం జంతువులు క్రూరంగా ఉంటాయి, కానీ ఇప్పుడు ఏమైంది? జంతువుల కంటే మనుషులు క్రూరంగా ఉంటారని మనకు అర్థమవుతుంది కదా. అసలు ఆ మనుషుల్ని నలుగురిని ఎట్లా చంపగలిగినాం? ఇది ఒక రకమైన హత్య అయితే, చంపిన వాళ్ళు రక్తబంధం లేకున్నప్పుడు కొద్దిగా నలిపేదా తన రక్తంలో ఒక మనుషుల్ని చంపుతున్నామని ఇది ఒక పక్క పెడతాం. ఏకంగా బయటికి తీసుకెళ్లి కోట మీద నుంచే ఒక ఆమె చేసుకోబోయే అతన్ని కిందికి నెట్టి చంపింది అనేది మనం చూసుకున్నాం. షియాపోయాడు కిందికి నెట్టేసింది, చంపేసి 600 కోట్ల కాసు కొల్లని ఎదురుగా ఉన్నది. అసలు ఆమె వేరే కారణం ఏంటి? అంతకుముందే మనం ఇండోర్ కూడా చూసినాం, ఇండోర్ ఘటన కూడా చూసినాం. అంతెందుకు ఒక మనిషిని 17-20 ముక్కలు చేసి వంట చేసి ఉడకబెట్టి కుక్కలు చేసే పరిస్థితి ఎక్కడిది? మనిషిలో ఇదొక రకమైనటువంటి నేపథ్యం. ఇదొకటి కనిపిస్తుంది, ఇదొక పాత్రలో కనిపిస్తుంది. ఇంకొక అదే పద్ధతిలో తను చెప్పిన దాన్ని వినట్లేదని, తన తల్లిదండ్రులు తన మాట వినట్లేదని, నేను సహజీవనం చేస్తున్నా, నన్ను అంగీకరించట్లేదు, నా జీవితానికి అంగీకరించట్లేదని తల్లిని, తండ్రిని, చెల్లెని 3 రోజుల కిందనే కదా బెంగళూరులో తల్లి ఎవరు చంపింది? ఈ చంపిన మనిషి ఎక్కడి నుంచి వచ్చింది? చంపిన మనిషి ఏ దిక్కు నుంచి మన దాకా వచ్చింది? మన చుట్టూ చూస్తున్నా కదా. మనం ఆధునిక తెరానంతర మనుషులు అని మనం అంటున్నాం. ఈ 4th స్క్రీన్ పాపులేషన్స్ మనం అంతా స్క్రీన్ లో అన్ని క్షణాల్లో చూస్తున్నాం కదా. ఈ మనిషి ఎక్కడ వచ్చింది? ఇదొక విషాదం కనిపిస్తుంటే, రెండో విషాదం కూడా మీ దగ్గర కనిపిస్తుంది చూడండి. ఆ రెండో విషాదం ఏంటి? ఇది హత్యల విషాదం అయితే, రెండవది చాలా విచిత్రంగా నీట్ ఎగ్జామ్ వాయిదా పడితే ఎన్ని ఆత్మహత్యలు? ఇప్పటిదాకా 90 నుంచి 90కి ముందు లెక్కలేదు, కానీ 90 తర్వాత రైతు ఆత్మహత్యలు లెక్క ఉంది. దాదాపు 3.5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. అందులో సంవత్సరానికి 10 నుంచి 12,000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ప్రాణం. ఏంటి అక్కడేమో ఇట్లా చూస్తేనేమో ఇట్లా హత్యలు అవుతున్నాయి. ఇంకో పక్కకి వెళ్తే
ఆత్మహత్యలు తీవ్రమైనటువంటి ఆత్మహత్యలు, ఊహించిన ఆత్మహత్యలు, మనం చాలా ఊహించిన ఆత్మహత్యలు. ఈ ఆత్మహత్యలు ఎక్కడ దాకా పోయింది అంటే రైతుల్ని మించిపోయిన విద్యార్థుల ఆత్మహత్యలు. 13,000 బిఫోర్ లాస్ట్ ఇయర్ విద్యార్థులు తమ చదువు కోసమో ఇంకే నిర్బంధం కోసమో ఇంకే కారణం రీత్యానో 13,000 మంది పిల్లలు చనిపోయారు. ఆ తల్లుల గర్భశోకాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుంటాం. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోండి, మీరు దృష్టిలో పెట్టుకోండి. ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎవరూ పట్టించుకోలేదు. ఆ ఆత్మహత్యలు ఎక్కడి దాకా పోయాయి? పిల్లల దాకా చేరుతున్నాయి. అసలు ఊహిస్తామా? ఓ అంగన్వాడీ కార్యకర్త చిన్న పాపని, 3 ఏళ్ల పాపని ఇట్లా డొక్కలో దాన్ని కిందికి నెట్టేస్తుంటే ఎట్లా చూస్తాం? అది కూడా పోనీయండి. ఒక తల్లి 4 బిడ్డలు తీసుకొని నదిలో ఒకరి తర్వాత ఒకరు వేసి కనుగూపడం ఏ పరిస్థితులు మీరు ఒకసారి గమనించండి. తల్లి కృష్ణానది, మహానగర్లో కృష్ణానదిలో తన 4 బిడ్డలు ఎంత కష్టం వస్తే, ఏ పరిస్థితి వస్తే తల్లి తన బిడ్డని చంపుకోగలుగుతుంది? అది సాధ్యమవుతుందా? ఒక బిడ్డ తర్వాత ఒక బిడ్డ, ఒక బిడ్డ తర్వాత ఒక బిడ్డ, 4 ఎదిగేసి అనుభూతి చంపే పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఒకటి, ఈ ప్రైవేట్ హింస ఎంత క్రూరంగా వచ్చిందో మొదటి ఎపిసోడ్ లో కనపడుతుంది. ఆ హింస ఎక్స్టెన్షన్ అయ్యే వ్యవస్థకి ఎట్లా పారిందో, వ్యవసాయంలో విద్యార్థుల జీవితాల్లో కనపడుతున్న వ్యవస్థ పరమైనటువంటి హింస ఎంత తీవ్రంగా ఉందో కనిపిస్తుంది. మూడోది ఒకసారి చూడండి, అసలు అది ఎంత తీవ్రంగా అంటే ఈ తమకు తానే ఎంత సెల్ఫ్ పనిష్మెంట్ ఇచ్చుకుంటూ ప్రాణాలు వదులుకుంటున్నారో. ఇంకా పోతే ఇదంతా ఎందుకు? కదలాలి కదా, మాట్లాడాలి కదా. ఇంత జరుగుతుంటే ఏదో సంథింగ్ మనం మాట్లాడట్లేదంటే సంథింగ్ మనలో ఏదో పెద్ద లోపం ఉందనే కదా అర్థం. మన కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా, మన దృష్టిలో నుంచి బయటకి జరుగుతలేదు కదా. కానీ మనం ఎందుకు స్పందిస్తలేదు? మనలో ఎందుకు ఆ కదలిక వస్తలేదు? వచ్చిన కదలిక ఒక్క నిమిషంలోనే ఎందుకు ఉంటుంది అని స్పందించాలనుకున్న ఒక గుంపు కూడా ఉంది. ఆ గుంపు కాకి లాంటి గుంపే ఒక గుంపు కూడా ఉంది. స్పందిస్తుంది, అరుస్తుంది. హరిశక్రమంలోనే ఆయన హుజూర్నగర్లో స్పందన అధ్యయన వేదిక పెట్టుండే. ఆ కుటుంబం ఇట్లాంటి మనుషుల్ని ఎండేసుకొని ఆ స్పందన అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సంఘటనని, ప్రతి పరిణామాన్ని ఈ ప్రజలకు చెప్పాలి. ఏం చెప్పాలి? ఆలోచన ఎప్పుడు వ్యక్తిగతమే, ఆచరణ ఎప్పుడు సామూహికమే. ఆలోచన ఎప్పుడు వ్యక్తిగతమే, ఆలోచన ఒంటరిగానే కొనసాగుతుంది. కానీ దానికి ఒక పరిష్కార మార్గంగా ముందుకు వెళ్ళాలంటే మనిషి తోడు కావాలి. అది సమాజం. నువ్వు ఏ ఒక్క సమస్యను పరిష్కరించడానికి ఒకరి వల్ల సాధ్యం కాదు. అది గుంపు నేర్చుకోవాల్సిందే, గుంపుగా మార్చవలసిందే, నిర్మాణాత్మకంగా చేయవలసిందే. చేయడానికి ఆలోచనని సంఘర్షణలో పెట్టవలసిందే. సంఘర్షణలో పెట్టకుండా ఒక నూతన నిర్మాణాన్ని సృష్టించలేదు. ఆలోచనని సంఘర్షణ పెట్టడానికే వాళ్ళ స్పందన అధ్యయన వేదికలో ఆ కుటుంబం అద్భుతంగా ఇట్లాంటి గొప్ప మనుషులను తయారు చేసుకుని రాష్ట్రం అంతా అట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు, దేశమంతా గొప్ప వ్యక్తులను తీసుకొచ్చేసి అది ఒక ఆలోచనని సంరక్షించే ఒక సాధనగా మార్చగలిగింది. ఓ నమ్మకం ఉంది, ఓ విశ్వాసం ఉంది, మనకి ఎప్పుడు ఉంటాయి. ఏంటి? ఒక అంశాన్ని మీరు ఒకసారి గమనించండి. ఇంతగా స్పందించే మనుషులు కూడా ఇలా ఎందుకున్నారా? నిన్ననే మీరు చూశారు, తనకు తానుగా సమస్యల చట్టాన్ని పరిష్కరించేందుకు ఓ నిర్మాణంలోకి వెళ్ళి 1000 మంది ఎన్కౌంటర్ అయ్యింది. అది హిడ్బాలే కావచ్చు, ఇంకా చాలా మందే కావచ్చు, 1000 మంది ఎన్కౌంటర్ అయ్యింది. అంటే ఒకటి, సమస్య లోపల ఉన్న వాళ్ళు చనిపోయారు, సమస్యను ఎదిరించలేక చనిపోయారు, సమస్యను ఎదుర్కోవడం చేతగాక ఇంకెవరు తోడు లేక కొంతమంది చనిపోయారు. రైతులు, విద్యార్థులు, మహిళలు జరిగిన ఆత్మహత్యలన్నీ తోడు లేక, మాట్లాడలేక, గొంతు ఇవ్వలేక జరిగినటువంటి ఘటనలు. ఒక సమస్య వచ్చినప్పుడు పక్కింటి వాడి వినే పరిస్థితి లేనప్పుడు ఆ ఇంట్లో ఆత్మహత్య జరిగిన విషయం మనకు అర్థమవుతుంది. రైతు ఆత్మహత్య జరిగినప్పుడు రైతు కోసం వినటానికి ఎవడు లేడని తెలిసినప్పుడే రైతు ఆత్మహత్య చేస్తుంది. ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటూ అంటే దాని వెనకాల ఆ తల్లిదండ్రులు, ఆ కుటుంబము, లేకపోతే ఆ సారు, ఆ టీచరు, విద్యా వ్యవస్థ వెళ్ళేది కాబట్టి ఆత్మహత్య చేస్తుంది. వెనుకనే ఒక సోయి ఉన్నప్పుడు ఆ సమస్యలు రానే రావు. అట్లా ఒకవేళ అప్పటికి కూడా పరిష్కారం కాని పరిస్థితుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని ముందుకు వెళ్లే క్రమంలో, ఈ సమస్యను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి దీన్ని పరిష్కరించాలనే క్రమంలో కొంతమంది ముందుకెళ్తే వాళ్ళని కూడా వాళ్ళు ఎక్కడున్నారు? ఇబ్బంది పక్క పెట్టండి. ఇంకెంతమంది? చిట్ట చివరికి నిన్న రాత్రం వల్ల భరతభూషణ్ తివారీ ఏంటి ఆ పిల్లవాడు ఏం చేసిండు? ఏం చేయగలిగాడు?
తను అనుకున్న సాధనలో ఓ సోషల్ మీడియా ద్వారా మార్పు కోరాడు. తన దగ్గర ఉన్న రివల్వర్ కూడా నీకు అడ్డుపడుతుంది అంటే తీసి విసిరేసినాక కూడా తీసుకపోయి కాల్చడం లేదు కదా. అంటే ఏ వ్యవస్థలోనైనా ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఆ సమాజం ఎట్లాంటి సమాజం అని మీరు అర్థం చేసుకోండి. మనం ఉంటున్న సమాజం, నువ్వు ఒంటరిగా ఉండట్టే ఇంట్లో, నువ్వు ఒంటరిగా ఉండట్టే, నీ ఇంట్లోకి సమాజం ఉంది, నీ ఇంటి చుట్టూ సమాజం ఉంది, నువ్వు ఒంటరిగా బతకలేవు. నువ్వు ఒంటరిగా నువ్వు అనుకుంటున్నావు, నీకోసమే సమాజం ఉంది అనుకుంటున్నావు. నీతోనే సమాజం ఉంది, నీకోసమే సమాజం ఉంది అనుకున్నావు అంటే నువ్వు భోజ్య సంస్కృతికి చెందిన వాడివి. నీకోసమే ఈ ప్రపంచాన్ని దేవుడు పుట్టించిండు అంటే, ఈ ప్రకృతి అంతా నీకోసమే ఉంది అంటే నీ అంత స్వార్థజీవి ఈ చరిత్రలోనే లేదు, ఈ మానవ ప్రపంచంలో లేదు. నేను ఇతరుల కోసం ఉన్నాను, ఇతరులు నా కోసం ఉన్నారు అనుకున్న దాంట్లో మాత్రమే అవకాశం ఉంది. అత్యంత నర రూప రాక్షసిని చంపి పండుగ చేసుకున్న సందర్భాలు ఈ దేశ చరిత్రలో చాలా ఉన్నాయి. కానీ ఈ దేశం గర్వపడే ఒక అద్భుతమైన సంఘటన, నెత్తురు చుక్క ఇంకకుండానే ధర్మాన్ని బుద్ధుడు స్థాపించలేదా? నెత్తురు చుక్క ఇంకకుండానే బుద్ధుడు అద్భుతమైన ధర్మాన్ని స్థాపించాడు. అద్భుతమైన కలయిక, ఓ అద్భుతమైన కూడిక, చిన్న కూడికే కాదు. బుద్ధుడు ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారాన్ని ఎత్తుకొని, సామూహిక పరిష్కారాన్ని ఎత్తుకొని వస్తుంటే ప్రజలంతా వేలాది మంది, లక్షలాది మంది దీపాలు పట్టుకొని ఆ నగరంలో ఆరాధించుకుంటూ నిలుస్తారు. అది దీపావళి అయింది. ఒక అద్భుతమైన మానవుడు మన ముందు ఆవిష్కరించబడ్డాడు. మన చరిత్రలో ఇట్లాంటి మానవులు చాలా మంది ఉన్నారు. కానీ ఈ సమాజం ఇంత అమానవీయంగా ఎందుకు అయింది? సభాధ్యక్షుడు గారు మాట్లాడుతూ మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడు అని మాట్లాడి, మాయమైతున్నవాడు మనిషి అన్నవాడు అని మనకు అన్యశ్రీ కూడా మాయమైపోయింది కదా. కానీ ఇంకొక కవి కూడా ఉన్నాడు తెలంగాణ కవి, ఇనుములో ఉదయం మొలిచని అన్నాడు. ఆయన ఎంతుడా ఇనుములో ఉదయం మొలిచని అన్నాడు. ఇనుములో ఉదయం మొలిచిందా? ఇనుములో ఉదయం మొలిచే పరిస్థితి నాగరికత రూపంలో కనపడేది, లోగో సినిమాలో చూస్తాం. ఇంకో పక్కన మనిషి మాయమైపోతుందనే పరిస్థితి ఇలా రెండు కనపడుతున్నాయి. రెండు ఘర్షణ, తీవ్రమైనటువంటి ఘర్షణ లేకపోతున్నాయి. అసలు ఈ మనిషి, ఇనుములో ఉదయం మొలిచిన మనిషి ఎట్లా ఉంటాడు? మీరు ఎప్పుడైనా చూస్తే ఆండ్రాయిడ్ కట్టప్ప సినిమా చూడండి, తెలుసు. ఆండ్రాయిడ్ కట్టప్ప అని ఒక సినిమా ఉంటుంది, మన కట్టప్ప కాదు. ఆండ్రాయిడ్ కట్టప్ప అని ఒక సినిమా ఉంటుంది, తెలుగులోనే ఉంటుంది, మలయాళ సినిమా, బాగుంటుంది, చూడండి, తప్పకుండా చూడండి. అంటే మనిషి జీవితంలోకి అందరూ దూరం అయిపోయిన తర్వాత ఎన్ఆర్ఐ కొడుకు తన తండ్రి కోసం ఆసరాగా ఒక రోబో మనిషిని తయారు చేసి తీసుకొస్తాడు. రోబో మనిషిని అతను తిరస్కరిస్తాడు, ఆ వృద్ధ తండ్రి తిరస్కరిస్తాడు. కానీ సమాజం కూడా అతను తిరస్కరిస్తుందిగా. చివరికి ఆ వృద్ధ తండ్రి ఆ రోబోని యాక్సెప్ట్ చేస్తాడు. రోబో యాక్సెప్టెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ మధ్య అద్భుతమైన అనుబంధం ఏర్పడుతుంది. తండ్రి కొడుకున్న అనుబంధం ఎగిరిపోతుంది, ఊరితో ఉన్న అనుబంధం ఎగిరిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ అనుబంధాల కోసం వాడు రోబోని బలపడతాడు. ఆ తండ్రి రోబోని విధ్వంసం అయిపోతుంది. అది కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ కట్టప్ప అని ఒక సినిమా చాలా. నేనేమంటున్నా అంటే ఈ భయంకరమైనటువంటి సమాజం అసలు ఎక్కడి నుంచి, మనిషి ఎక్కడ మాయమైపోయింది వాటికి గుర్తుంచుకోండి. మనిషి మాయమైంది ఈ దేశంలో కాదు. మనం ఏ మోడల్ అయితే ఆసరాగా పెట్టుకున్నామో, ఏ అభివృద్ధి నమూనాన్ని అయితే మనం ఆసరాగా పెట్టుకున్నామో అది మనిషిని చంపేసింది, మనిషిని నిర్మూలించిందని మర్చిపోకండి. నువ్వు ఏదైతే నాకు గైడ్ అంటున్నావో, ఏదైతే నాకు మార్గదర్శకుడు అంటున్నావో, నేను ఎవరిని చూసి ఇది అభివృద్ధి అని నువ్వు అనుకుంటున్నావో, ఈ అభివృద్ధికి వాస్తవ చిరునామా ఇది, నేను అక్కడికే నా ప్రయాణం చేయాలని నువ్వు అనుకుంటున్నావో, అది నిన్ను మనిషిని నాశనం చేసింది, మనిషిని విధ్వంసం చేసింది. ఆ విధ్వంసం చేసిన మనిషి, విధ్వంసం చేయబడిన సమాజం ఎక్కడ తయారైంది అంటే యూరోప్ లో తయారైంది. మర్చిపోకండి. మనిషిని విధ్వంసం చేసిన సమాజం, మనిషిని కూల్చిన సమాజం, మనిషిని మాయం చేసిన సమాజం, నీ బతుకు స్వార్థం కోసమే, నీ కోసమే నువ్వు బతుకుతావు. ఆమె ఎవరు? ఆయన ర్యాండ్. ఇలా ప్రపంచ సంస్కృతి ఆయన ర్యాండ్ సంస్కృతి. అందరూ అనుకుంటున్నారు మార్క్స్ అనో, అంబేద్కర్ అనో, బుద్ధుడనో చాలా చెప్పుకుంటారు. నథింగ్. మార్క్సిస్ట్ కుటుంబంలోనూ, బుద్ధుని కుటుంబంలోనూ, అంబేద్కర్ కుటుంబంలోనూ ఇవాళ ఉన్నవాడు ఎవడు అంటే ఆయన ర్యాండ్. ఎవరు ఆయన ర్యాండ్? ఓ ఉమెన్. ఈ ప్రపంచాన్ని మొత్తం ఎలా శాసిస్తుంది ఆమెనే. ఆమె లేదు, కానీ ఆమె పుస్తకాలు, ఆమె ఆలోచన శాసిస్తుంది. ఏంటి ఆమె ఆలోచన? స్వార్థమే నడిపిస్తుంది అని అన్నదా.
ఈ ప్రపంచాన్ని స్వార్థం నడిపిస్తుంది. నువ్వు పరిగెత్తు 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 ఆగిపోతావు, ఆగిపోతావు. పరిగెత్తు అనే క్రమంలో ఎంతమంది తొక్కుంటే పోవాలి, ఎవరు తొక్కుంటే పోవాలనేది చెప్పలేదా? పరిగెత్తమన్నది. సంపాదించు నీ స్వార్థమే. మనిషి గుణము స్వార్థం అని చెప్పేసింది ఆమె. మనిషి గుణం స్వార్థం కాదు. మనం ఇందాక అనుకున్నామే, ప్రేమ ద్వేషం ఈ సమాజం తయారు కావడానికి రెండే అంశాలని. ప్రేమ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ప్రేమ మనిషిని దగ్గర చేస్తుంది, ప్రేమ మనిషిని ఒక దగ్గర నిలబెడుతుంది. అట్లాంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రేమ అంటే కుటుంబము, ఇల్లు, సమాజము. ఇది ఏ కోణ నుంచి, ప్రేమ కోణ నుంచి తయారైనప్పుడు ఈ కాకి లాంటి కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలు వాళ్ళు రాసుకున్నారు ఎంత ఒక దాంట్లో ఫ్లెక్సీలో. వాళ్ళ అమ్మ ఏం చేసింది, వాళ్ళ నాన్న ఏం చేసిండు. ఇవాళ పోతే మెట్పల్లిలో బస్ స్టాండ్ వాళ్ళ నాన్న ఇచ్చింది. మెట్పల్లి బస్ స్టాండ్ ప్లేస్ వాళ్ళ నాన్న ప్రజా ఉద్యమాల ద్వారా ముందుకు వచ్చి అది ప్రజల ఉపయోగంతో పెట్టిన మెట్పల్లి బస్ స్టాండ్ ప్లేస్ అంతా కూడా వాళ్ళ నాన్నగారు కాకి లక్ష్మారెడ్డి గారు చేసింది. ఎక్కడ ఉత్తర తెలంగాణ, ఎక్కడ దక్షిణ తెలంగాణ ఉన్నందుకు ఒక మధ్య చేసింది ఎవరు? ప్రేమ నుంచి తయారైనటువంటి కుటుంబాలు సమాజంలో ఒక ప్రేమను తయారు చేసి సమాజంలో ప్రేమ గురించి తయారయ్యేటువంటి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళమ్మ ఏం చేసింది, వాళ్ళ నాన్నతో కలిసి ఎక్కడికంటే అక్కడ వలస ప్రయాణం చేసింది. వలస కాకి తిరిగింది. నాగేడి సాలలో తెలంగాణ కాదు, ఆ కాకి సాలలో ఈ కుటుంబం పుట్టింది. సాలమ్మ ఎంత త్యాగం చేసిందని చెప్పడానికి బయట వ్యక్తులు కూడా రాసి పెడతారు. ఉన్న నగరాన్ని ఇచ్చేసింది సమాజం కోసం. సమాజ ప్రయాణంలో ఆ కుటుంబానికి ఎంత చేదోడు కావాలంటే అంత చేదోడు చేయగలిగింది, చాలా చేయగలిగింది. వాళ్ళ అమ్మ వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన ఏకైక నగ నవ్వు మాత్రమే అని పరామర్శ రాసి పెట్టినారు. ఒక నవ్వు మాత్రమే. సాలమ్మ అంటే ఆ కుటుంబం ఒక ప్రేమ కలిగిన కుటుంబం సమాజంలోకి వస్తే చుట్టూన్న సమాజం చాలా మానవీయంగా తయారైంది. ఒక దుర్మార్గుడు నీ పక్కన పడితే, విద్వేషంతో కూడుకున్న కుటుంబం నీ దగ్గర పడితే నీ చుట్టూ ఉన్న సమాజం అంతా కుప్పకూలిపోతుంది. కుప్పకూలే క్రమంలోనే ఏం జరిగింది అంటే ఈ దేశంలోకి ఈ ఆత్మహత్యలు రావడం వెనకాల ప్రపంచీకరణ ప్రభావం అని, వ్యవస్థ నిర్మాణ ప్రభావం అని అనుకుంటాం. అది చాలా తీవ్రమైనది. ఇవాళ మీరు గుర్తుంచుకోండి, ఇవాళ మానవ సంబంధాలు అనే క్రమంలో మీరు ఎన్ని చర్చలు పెట్టుకున్నా మానవ సంబంధాలన్నీ నీలప్రాయమైనవి అని అర్థం చేయడం జరిగింది. నీలప్రాయమైనవి, లిక్విడేటరీ, ఇవి గడ్డకట్టుకొని ఉండవు. ఈ క్షణానికి నీతో ఉంటాయి, మరో క్షణానికి నీతో ఉండవు. ఈ క్షణం అంటే నదిలో నీళ్లు ఎట్లయితే ప్రవహిస్తాయో మానవ సంబంధాలు కూడా నీళ్ళ లెక్క నీళ్లు కారిపోతాయి. అంటే ప్రతిదీ ఏమైంది, మానవ సంబంధాల్లో డిస్పోజల్ రిలేటివిటీ అనేది వచ్చేసింది. డిస్పోజల్ రిలేటివిటీ అంటే అర్థమైంది, మనం ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ చేస్తాం, లంచ్ లో మనకు లంచ్ చేయగానే బిస్తర పారేస్తాం, చాయ్ తాగానే డిస్పోజల్ గ్లాస్ పారేస్తాం. అట్లనే అవసరం తీరగానే అక్కతో సంబంధం ఎగిరిపోతుంది, తమ్ముతో సంబంధం ఎగిరిపోతుంది, దోస్తుతో సంబంధం ఎగిరిపోతుంది. ఇది లిక్విడేటర్. ఇవాళ ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది ఏంటి అంటే లిక్విడేటర్. ఏ వస్తువు అయినా శాశ్వతంగా ఉండకూడదు. శాశ్వతంగా ఉంటే ఆ వస్తువు పట్ల నీకు ప్రేమ పెరుగుతుంది. వస్తువు కూడా సంబంధాలు వచ్చిన వస్తువు కూడా ఏం చేయాలి, తాత్కాలిక సమయానికే కుదించాలి. కాబట్టి సెల్ ఫోన్ 16వ వర్షన్ 17వ వర్షన్ వస్తుంది. యాపిల్ ఇప్పుడు 17వ వర్షన్ ఏమో వస్తుంది. ఏ ఫోన్ కానీ ఏ వస్తువు కానీ నీకు శాశ్వతంగా నీ ఇంట్లో ఉండనియదు, మార్కెట్ ఉండనియదు. అందుకే నేను గద్దరు ఉంచడంలే. కలర్ టీవీ వచ్చిందో ఇంట్లో కయ్యం పెట్టాలని ఒక పాట కూడా రాస్తాడు గద్దరు. కలర్ టీవీ ఒక 10 ఏళ్ళు చూడగలిగినాం, కానీ సెల్ ఫోన్ 10 రోజులు కూడా తెలియలేదు. 10 రోజుల్లో మోడల్ మారిపోవాలి, నీ రిలేషన్స్ కూడా మారిపోవాలి. సెల్ ఫోన్ ఎంత మారిపోతుందో నీ రిలేషన్ కూడా అట్లే మారిపోవాలి. ఇది సమాజంలో వచ్చిన మార్కెట్. మార్కెట్ ఎప్పటికప్పుడు మారాలి. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ద్రవాధునిక సమాజంలో ఈ నిలబడని భౌతిక సంబంధాల్లో ఇవాళ మనం ఏం చేయాలి అంటే ఒకటి గుర్తుంచుకోవాలి. రెండు నిమిషాలు చెప్పి ముగిస్తుందా, 2 నిమిషాలు. అది మీకు ఎందుకు చెప్తుందంటే, ఇందాకన్నా మాయమైన మనిషి యూరోప్ సమాజం నుంచి తయారయ్యే వాళ్ళని తీసుకొచ్చి మనం ఇండియాలో పెట్టుకున్నాం. ఇండియాలో మనం అన్ని ఆచరించి మన పిల్లలందరినీ యూరోప్ సమాజానికి, అమెరికా సమాజానికి వస్తున్నాం. యూరోప్ ని ఆకాంక్షించిన అమెరికా రెండో యూరోప్ అంటారు. దాన్ని అమెరికాని రెండో యూరోప్ అంటాం సామాజికంగా. ఎందుకంటామంటే యూరోప్ లోని అవలక్షణాలన్నీ
అమెరికా తెలుస్తుంది. అమెరికాలో ఒక పిల్లవాడు క్లాసులు జరిగి 20 మందిని 30 మందిని చంపుకోగలుగుతాడు, ఈజీగా చంపుతాడు. ఆ స్కూళ్ళలో పంతులతో సహా చంపుకోగలుగుతాడు. ఆ పరిస్థితి ఉన్నది. అంతెందుకు ఎంత దుర్మార్గమైన స్థితి ఉంటుందంటే యూరోప్ సమాజానికి సంబంధించిన స్థితి. నిన్ననే మీరు గమనించారు, జస్టిస్ మురళీధర్ అనేటటువంటి వ్యక్తి ఓ అద్భుతమైనటువంటి తీర్పుని ప్రపంచం ముందు పెట్టాడు. ఈ దేశం ముందు, ఈ రాష్ట్రం ముందు కాదు, ఈ ప్రపంచం ముందు పెట్టాడు జస్టిస్ మురళీధర్. ఎవరి మురళీధర్? తమిళనాడులో పుట్టి ఉండవచ్చు, ఎక్కడో ఒరిస్సా హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా పనిచేసి ఉండవచ్చు. ఈ దేశ న్యాయ కోవిదులో ఒక గొప్ప న్యాయ కోవిదుగా పనిచేసిన మురళీధర్ ఈ మధ్య కాలంలో పాలస్తీనాలో, గాజాలో పిల్లల మరణాల మీద వేసిన పరిశోధనా కమిషన్ కు ఆయనే చైర్మన్. భారతదేశం నుంచి వెళ్ళిన ఒక న్యాయమూర్తి పరిశోధన చేసి బయటపెట్టింది. ఏంటి ఆ పరిశోధన? మీరు నిన్నగాక మన పేపర్లు, అన్ని పేపర్లు చూసింది. ఆ పరిశోధనలో మీరు చూస్తే మీరు నిర్ఘాంతపోయే విషయాలు ఉంటాయి. ఏంటి ఆ విషయాలంటే 20,170 మంది చిన్న పిల్లల్ని ఇజ్రాయెల్ సైన్యం చంపేసింది. ఇజ్రాయెల్ సైన్యం 20,170 మంది చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కాదు. పెద్దవాళ్ళని చంపితే మనకి ఏం పెద్ద సమస్య కాదు, కానీ చిన్న మురళీధర్ రాసిండు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరాలను నాశనం చేయడం అని రాసింది ఆయన, జస్టిస్ మురళీధర్. అంటే చిన్న పిల్లలు ఇవాళ చంపితే, అందులో ఆడపిల్లలు ఇవాళ చంపితే రేపు భవిష్యత్తులో ఆడపిల్ల కొంతమందికి జన్మనివ్వకుండా ఉంటుంది. కాబట్టి ఆడపిల్లని పుట్టగానే చంపివేయడం. తమ ఇజ్రాయెల్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసే సమాజం తయారు కాకుండా అంటే ముందు ఒక పిల్లని చంపివేయటం. ఆ పసిపిల్లలు చేసిన పాపని చాంబర్లో పెట్టి చంపడం. మీరు ఊహించరు, 7-8 ఏళ్ల పిల్లల్ని అత్యాచారం చేసి చంపడం. 20,170 మంది పిల్లలు చంపితే ఏ తల్లి గర్భకోశమైన బాధ ఏడకుండా ఉంటుందా? అది తల్లి కాదా? ప్రపంచంలో ఏ తల్లి తల్లి కాదా? ముస్లిమా, హిందువా, క్రైస్తవ మనకు అనవసరం. అది తల్లి కాదా? కానీ